అలాగే మరలా పడుకున్నాడు. మరలా రెండో కల వచ్చింది. ఏంటి ఆ రెండో కల అంటే 7 బలిసిన ఆవుల్ని 7 బక్కసిక్కిన ఆవులు తినేస్తున్నాయి. ఏంటి కల అర్థం? శాస్త్రజ్ఞులు పిలిచాడు, విద్వాంసులు పిలిచాడు, అందరినీ పిలిచాడు, కానీ ఎవరి వల్ల ఉపయోగం లేదు. కానీ కలలకు అర్థం చెప్పగలవాడు ఒకడున్నాడు. అతడు చెరసాల్లో ఉన్నాడు రాజా. ఆ చెరసాల్లో ఉన్నవాడు కలలకి అర్థం చెప్పగలవాడు. కాబట్టి యోసేపును పిలవనప్పుడు అనేటప్పటికీ యోసేపును పిలిచారు. యోసేపు వచ్చి వెంటనే ఆ రాజా ఏంటి నీ కలలో అంటే ఈ 2 కళలు చెప్పగా దాని అర్థం చెప్తాడు. ఏంటంటే ఇదిగో రాబోయే 7 సంవత్సరాలు విస్తారమైన పంట పండుద్ది. ఆ పై 7 సంవత్సరాలు విస్తారమైన కరువు రాబోతుంది. రాబోయే 7 సంవత్సరాలు విస్తారమైన పంట, ఆ పై 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఇది రాజా నువ్వు పొందినటువంటి కళకి అర్థం. అంటే అయితే హౌ క్యాన్ పాసిబుల్, అది ఎలా సాధ్యం, దానికి ఏం చేయాలా, ఎలాగంటే మరి ఏం చేయాలి ఎవరు తెలియని పరిస్థితిలో ఆ రాజు ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈ కళకు నువ్వు అర్థం చెప్పావు కాబట్టి ఈ కళకున్న అర్థ ప్రకారంగా ఈ యొక్క ప్రాంతం ఐగుప్తు దేశం మీదకి ఏ విధమైన ఆహార కొదువు లేకుండానట్లుగా నీవే ఒక మంత్రిగా ఉండి, నీవే ఒక విచారణకర్తగా ఉండి నువ్వు ఖచ్చితంగా ఈ రాజ్యాన్ని వేలే బాధ్యత నీకు ఇస్తున్నానని ఆ రాజ్యపు బాధ్యతలన్నీ కూడా యోసేపు చేతిలో పెట్టినప్పుడు, రాజు యొక్క 2వ రథానికి ఎక్కించినప్పుడు వెంటనే అప్పుడు ఆ రాజ్యాధికారం యోసేపు ముందుకు నడిపించబడతాడండి. యోసేపు అందగాడిగా, ఎత్తైన మనిషిగా, రాజ కిరీటం పెట్టుకుని, రాజ వస్త్రాలు ధరించుకుని, రాజ ఆ పీఠ మీద కూర్చున్న వ్యక్తిగా మారిపోయాడు. ఇప్పుడు అన్నయ్యలందరూ వచ్చి కూడా రాజుగారి దగ్గర ఏం చేస్తున్నారు, నమస్కారం పెట్టి మేము పలానా దేశం నుంచి వచ్చాము, డబ్బులు పెట్టుకుని వచ్చాము, మాకు ధాన్యాన్ని అమ్ముతారా అని ఎవరిని అడుగుతున్నారంటే కలల కన్నాడు చూసావా, అసూయ పడ్డారు చూసావా, బాధ పెట్టారు చూసావా, కొట్టారు చూసావా, పగబట్టారు చూసావా, ఆ యొక్క గుంటలో పడేసి తీసుకొచ్చి అమ్మేశారు చూసావా. ఆ అన్నలు ఎక్కడ లోబడ్డారు తెలుసా? తమ్ముడు దగ్గర లోబడ్డారు. ఇదంతటికీ గల కారణం ఏంటంటే యోసేపు ఆత్మ ద్వారా పొందిన కళ ద్వారా మాత్రమే.